హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో పాలకూరతో మష్రూమ్ కర్రీ చేస్తున్నా. దీనికి మసాలా కోసం ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. పాలకూర ఒక కట్ట తీసుకున్నా. ఒక ప్యాకెట్ మష్రూమ్‌కి సాల్ట్ ఏసి నానబెట్టేసిన నీళ్ళల్లో. కొంచెం కాజు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పాలకూర బాగా ఆయిల్‌లో మగ్గిచ్చేసిన. అయి చల్లారినంక మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ వాటర్‌లోంచి తీసి మష్రూమ్స్ కావాల్సినట్లా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇది ఆయిల్ ఏసి లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, బిర్యానీ ఆకు ఒక మగ్గా వేసిన నేను. ఈ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత మష్రూమ్స్ లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఆ మష్రూమ్స్ వేసి జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, మిరప్పొడి వేయలే. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి మిరప్పొడి వేయలే. ఉప్పు, పసుపు వేసిన. ఇప్పుడు కొంచెం మగ్గినాక నీళ్ళు వేయకుండా మగ్గించి మూత పెట్టేసి తర్వాత నీళ్ళు వేసి ఉడికిచ్చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. చపాతీలోకి చేసిన నేను నైట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ శాండ్విచ్ చేసిన వెజిటబుల్స్తో స్వీట్ కార్న్ వేసి, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్తో. ఈ కర్రీ పన్నీర్ కర్రీ లాగా ఉంటుంది. దోసకాయ నైట్ డిన్నర్కి మా ఇంట్లో ఇది. బ్రేక్ఫాస్ట్ కోసం నేను మష్రూమ్ బ్రెడ్ వెజిటబుల్స్ వేసి శాండ్విచ్ చేసిన. అది కూడా చూసేయండి. ఆనియన్ ఒక హాఫ్ క్యాప్సికము, కార్న్ ఒక కాల్ భాగం తీసుకున్నా. అన్నీ వెజిటబుల్ ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కట్ చేసుకున్నా. సన్నగా చాప్ అవుతాయి కదా. తర్వాత పండుమిర్చి కారం ఉంటుంది కదా, పండుమిర్చి కారము, టమోటా సాసు 2 వేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోవాలి. బ్రెడ్ మీద అది స్ప్రెడ్ చేసేసి 2 వైపులా నాదో నాన్ స్టిక్ ఇది ఉంది, గ్రిల్ ప్యాన్. అది లేకపోయినా నార్మల్ పెనం మీద పెట్టి 2 వైపులా సిమ్లో పెట్టి వేపుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. బాగా వేగుతుంది బ్రెడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి లేదా బ్రేక్ఫాస్ట్కి త్వరగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.